కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఏపీ సీఎం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం, ఏపీకి కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం గురించి చర్చించనున్నారు. విశాఖ ఉక్కు, ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి జరిగే నీతి ఆయోగ్ సమావేశంలోనూ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఏపీ సీఎం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న. సంతోష్, ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన, అంటే యాక్చువల్గా ఇవాళ సాయంత్రంతో కలుపుకుంటే ఒక 3 రోజులు అని చెప్పుకోవచ్చు. ఇవాళ రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు వీలైతే ఈరోజు రాత్రే కేంద్ర హోంమంత్రిని కలిసే అవకాశం ఉంది, లేకపోతే రేపు ఉదయం కలిసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొంతమంది కేంద్ర మంత్రులను ప్రధానంగా కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఢిల్లీ టూర్లో ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఎల్లుండి నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. గవర్నింగ్ బాడీ మీటింగ్ నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అయితే అందులో ప్రధానంగా అంతకు ముందు రోజు కేంద్ర మంత్రులను కలవడం ఏంటంటే రాష్ట్ర విభజనకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఇంచుమించు 10 ఏళ్లు దాటి జరుగుతున్నా కానీ రాష్ట్ర సమస్యలు చాలా వరకు పెండింగ్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. షెడ్యూల్ 9 సంస్థలు కావచ్చు, షెడ్యూల్ 10లో సంస్థలు కావచ్చు, వీటికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి ప్రధానంగా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం, ఇతర ప్రాజెక్టులతో పాటు ప్రధానంగా రాష్ట్ర విభజన సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రితో ఈ తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ అంశం ప్రధానంగా ఇప్పుడు నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ దృష్టిలో కొన్ని కీలక విషయాలు చంద్రబాబు పెట్టే అవకాశం అయితే మరి కనిపిస్తోంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రధానంగా భేటీ అవుతున్నారు. అందులో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానానికి సంబంధించి, నదుల అనుసంధానానికి సంబంధించి బడ్జెట్, ఇతరత్ర అంశాలు, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందుతుంది, ఈ విషయాలన్నీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సిన వనరులు కావచ్చు, లేకపోతే కేంద్ర ఆర్థిక సహాయం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అసిస్టెన్స్ మనకి ఇస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా నిర్మలా సీతారామన్ దృష్టిలో పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక పరిశ్రమలు, ఇతరత్ర విద్యుత్, ఈ అంశాలన్నిటి మీద కూడా మేజర్ గా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్డ్ గా కొన్ని నివేదికలు ముఖ్యమంత్రి, సీఎంఓ అధికారులు సిద్ధం చేశారు. ఢిల్లీ పర్యటనలో నివేదికలు ప్రధానంగా తీసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. 2 రోజుల్లో కేంద్ర మంత్రులను కలవటం, దీంతో పాటు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ నుంచి కుప్పంలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది.